సార్ ఆహాహా! బాగా ఓకేలే. 0.2 నేను ఉంది బై నేను చేద్దాం అంటే నేనిక్కడ డిస్కస్ చేయలేదు గానీ, అప్పుడప్పుడు నేను ఎస్ సార్. చూస్తా ఉంటాను. 31, 34 ఇట్లా అయిన విషయం నాకు తెలుసు. బట్ 39 వరకు అయింది తెలీదు గానీ, నాకు ఐడియా ఉందన్నమాట. అది ఏది 31 వరకు చూశాను నేను. బట్ ఏంటంటే, ఇగ దాన్ని పట్టించుకోలేను. అంటే ఇప్పుడు గాదు, నేను దాన్ని కేవైసీ చేయాలనుకున్నది ఇప్పుడు గాదు. నేను గత సంవత్సరంన్నర క్రితం ఇండియాలో ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే, అది అనుకోకుండా మరి చేయలేకపోయాను. సో, ఇక్కడ ఎస్ సార్. ఎస్ సార్. BUNTL బండల్ టూల్సా? ఇదొకటి, ఇది కూడా చూడండి ఇక్కడ. సో $94 ఉంది. ఇది BUNDL బండల్ అని. అదే ఇది ఇంతకు ముందు మీకు ఇది మనం చెప్పాను కదా ఇంతకుముందు సార్. 0.7 లో ఉండి హైయెస్ట్ రైట్. పెరిగితే అదే రేట్ ప్రైజింగ్ కంటిన్యూ అవుతుంది ఇది. ఇప్పుడు ఈ హైయెస్ట్ ఒక్కరు ప్రైజ్ కంటిన్యూ అవుతుంది చాలా రోజుల నుంచి వెళ్ళి. అవునవును సార్. దాని స్టార్టింగ్ ప్రైస్ అయితే చాలా తక్కువ 0.0 సెన్స్ అది. మార్చిలోనే అదే స్టార్టింగ్ 1 మంత్ లోనే హైయెస్ట్కి వెళ్ళింది అనమాట అది. చూడండి ఇక్కడ. మార్చి 12లోనే స్టార్ట్ అయ్యి మార్చి 21 వరకే 94 అయిపోయింది అది ఆల్రెడీ. అంటే జస్ట్ అవును సార్. 10 రోజుల లోపలనే ఇది $94కి వెళ్ళిపోయింది. అవును సార్. కానీ కంటిన్యూ అవుతుంది అదే ప్రైస్ మళ్ళీ. బట్ గ్రేట్ ఏంటంటే, ఇది ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు గ్రేట్. ఇది ఎస్ సార్. ఎస్ సార్. ఆ టైంలో ఎవరైతే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు గ్రేట్. బై చేసి పెట్టుకున్న వాళ్ళు అదృష్టవంతులే. బై చేసుకున్న వాళ్ళు అదృష్టం. ఎందుకంటే 10 రోజుల్లోనే ఇంతలా అసలు ఎవరు అనుకోరు కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఇట్లా సో నాకు కాల్ వస్తుంది, మీరు కంటిన్యూ చేయండి, నేను ఉంటాను, వచ్చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఓకే. Good టీవీ శివాజీ సార్. morning, sir. Good morning, గుడ్ all of you మార్నింగ్ సార్. leaders. మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కోట వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చంటి సార్. గుడ్ మార్నింగ్ సార్. శివాజీ సార్. సార్ వెంకటేశ్వర గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ కోట వెంకటేష్ గారు. చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ నమస్తే సార్. మీది కొద్దిగా సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది మరి. సార్ వినిపిస్తుంది సార్ నా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కట్ అవుతుంది సార్. నాది ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను సార్. నాది వెంకటేష్ సార్ చెప్పినప్పుడు 25 సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఓకే, షేర్ అవుతుంది కానీ మాకైతే బ్లూ కలర్ లో అవుతుందా సార్? షేర్ అవ్వట్లేదు. అవ్వట్లేదు సార్. బ్లూ కలర్ కింద వస్తుంది సార్. ఇంకెవరికైనా షో అవుతుందా స్క్రీన్ షేర్ అవుతున్నట్టు? ఒకవేళ మీకు ఎవరికైనా స్క్రీన్ షేర్ అవుతున్నట్టు కనిపిస్తే కనుక చెప్పండి సార్. ఓకే సార్, ఇప్పుడు వస్తుంది. కంటిన్యూ సార్. కంటిన్యూ వస్తుంది. థ్యాంక్ యూ సార్. దస్ సార్. సార్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు శివాజీ సార్. మీరు మ్యూట్లో ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి సార్ శివాజీ సార్, మీ వాయిస్ రాదు మళ్ళీ. ఓకే సార్. సార్ ప్రజెంట్ ఇప్పుడు 25 పీవీసీ మెటా పెట్టినా కానీ టైం పడుతుంది సార్. ఇప్పుడైతే పెట్టుకోకపోవడమే మంచిది. ట్రాన్స్ఫర్ ఇప్పుడు పెట్టారంటే సార్ ఇది వరకు చేసిందే ఇదిగో ఇలా వస్తుంది సార్ నాది. అదే సార్ మీకు చెప్పేది అదే. ఆల్రెడీ 15 days 20 days అవుతుంది దగ్గర. అది ఇంకా పెండింగ్ లో ఉంది. అది ఎప్పుడైతే మనకి క్లియర్ అవుద్దో దాని తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ వస్తుంది సార్.
అది ఆల్రెడీ మీరు ఇంత ముందు పెట్టింది పెండింగ్ లోనే ఉంది మీకు. సార్ ఓకే సార్. ఆల్రెడీ చాలా మందికి ఆల్రెడీ మేము అవును సార్. మేము పెట్టింది కూడా అంతే సేమ్ అదే. నో ప్రాబ్లం సార్, వస్తుంది అదే. మనకి సిస్టమ్ కొద్దిగా అప్డేట్ లో ఉంది ఓకే కాబట్టి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఒక స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ శివాజీ సార్. ఎందుకంటే చాలా మందికి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే పెట్టారో వాళ్ళందరికి కూడా 20 days దాకా అవుతుంది. అది మనకి సిస్టమ్ ఎప్పుడైతే ఇంకా కంప్లీట్ అవుద్దో దాని తర్వాత మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా మనకి వర్క్లో ఉంది కాబట్టి కొద్దిగా కంప్లీట్ చేశాక మనకి వస్తుంది సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంతకుముందు మనకి ట్రాన్స్ఫర్ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. అది పీవీసీ మీటర్ 25 పీవీసీ మీటర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే $3.5 దాకా మనకి ఛార్జ్ పడేది. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫీజు కూడా తగ్గించారు సార్, 1.25 కట్ అవుతుంది. దాని గురించి అలాంటి అప్డేట్స్ గురించి మనకి కొద్దిగా ఏమన్నా ఆఫ్ చేసిన హోల్డ్ చేసినట్టుంది. మేబీ అవన్నీ కంప్లీట్ అవుతాయి కనుక మనకి రిలీజ్ చేస్తారు సార్, నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే మనకి ఇంతకుముందు ఫార్మింగ్ మనం ఫార్మింగ్ చేసుకునే వాళ్ళం కదా, రీఫార్మింగ్ చేసుకునే వాళ్ళం కదా. రీఫార్మింగ్ చేసుకోవడానికి ఛార్జ్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది సార్, 0.15 అలాగా కట్ అయ్యేది ఛార్జ్, సెన్స్లో కట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దగ్గర $1 ఎబో ఛార్జ్ అవుతుంది. అది కూడా మైబీ మనకి సిస్టమ్ కొద్దిగా ఇవన్నీ అప్గ్రేడ్ నుంచి కంప్లీట్ అయిన తర్వాత మైబీ అది కూడా మనకి తగ్గచ్చేమో మైబీ. దాని గురించి కూడా టెన్షన్ ఏం పడద్దు. మళ్ళీ ఫార్మింగ్ కూడా ఛార్జ్ ఎక్కువ పడుతుందని మళ్ళీ దాని గురించి టెన్షన్ ఏం పడద్దు. మనకి ఇవన్నీ కొద్దిగా క్లియర్ అయిన తర్వాత కొద్దిగా ఛార్జెస్ మనకి నార్మల్ అవుతాయి సార్, కొద్దిగా వెయిట్ చేయండి అంతే. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఏదైనా కానీ డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి సార్, నో ప్రాబ్లం. ఎందుకంటే కొద్దిగా మనకి ఏదైనా టైం ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు. వెల్కమ్ వెల్కమ్. మనకి ఈరోజు పీవీసీ మెటా ఫ్లక్చుయేషన్ కూడా బాగా జరిగింది సార్. ఈరోజు ప్రైజ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఎవరైనా కానీ ఒకవేళ తీసుకున్న వాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు తీసుకున్న వాళ్ళు అయితే కొద్దిగా ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది, వాళ్ళకి ప్లస్ అవుతాయి వాళ్ళకి. ప్రజెంట్ అయితే 0.67 దాకా ఉంది. సూపర్. ఈరోజు లో అయితే 0.63 దాకా వెళ్ళింది, డౌన్ అయింది. 4 cents అయితే పెరిగింది ఈరోజు. ఫర్ సపోజ్ మార్నింగ్ ఎవరైనా సరే 1000 పీవీసీ మీటర్ బై చేసుకొని ఇప్పటివరకు పెరిగిన ప్రైజ్ని బట్టి అయితే కనుక వాళ్ళకి దగ్గర 4000 ఇంక్రీజ్ అయినట్టు అవుద్ది సార్ వాళ్ళకి. ఎందుకంటే 63,000 పెట్టి వాళ్ళు బై చేసిన కానీ 67,000 వాల్యూ అవుద్ది కాబట్టి అలా ఉంటుంది సార్. మనకి సెన్స్లో పెరిగినా కానీ హెవీగా తీసుకున్నప్పుడు హెవీగా ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటుంది సార్. గుడ్ మార్నింగ్ మేడం, మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు ఫార్మింగ్ గురించి మనకి చెప్పేది అంత తొందరలోనే మనకంతా నిజమైపోతుంది మేడం. ఎందుకంటే ఫార్మింగ్లో వచ్చే కొత్త అప్డేట్స్ అన్నీ చాలా మందికి షాకింగ్ కింద ఉంది ఇప్పుడు ఆల్రెడీ.
మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చేసేది ఎంతమంది అప్పుడు మీరు చెప్పిన కానీ ఇప్పటి వరకు ఫాలో అప్ అయి ఉంటే కనుక వాళ్ళందరూ లక్కీ పర్సన్స్. అది యూటిలైజ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా లక్కీ. ఎందుకంటే మనకి ఇప్పుడు సిస్టమ్ చూసారా, మనకి ఒకవేళ హెవీగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి లాక్ పెట్టినట్టే. ఇంకా 50,000 ఎబో చేయలేరు. ఇంకా అది ఒకవేళ 50,000 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేయాలంటే కనుక మనకి యాక్సెప్ట్ చేయదు, మళ్ళీ కొత్త వ్యాలిటీకి చేసుకోవాల్సిందే. ఒకవేళ మళ్ళీ వాళ్ళు చేసుకోవాలంటే కనుక రివార్డెడ్ ఫామ్లకు ఎప్పుడు వెళ్తుందో అప్పుడు చేసుకోవచ్చు మేడం. చెప్పండి మేడం. వెల్కమ్ మేడం. మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేసి మళ్ళీ చేయాలి. మేడం అంటే న్యూ వ్యాలెట్. ఏ సార్ మనకు ఏదొచ్చినా మన మంచికే. తర్వాత ఏదైనా మన సిస్టంతో వెళ్తూ ఉంటే ఏదైనా చేయొచ్చు సార్. వండర్ఫుల్ సిస్టమ్ ఉంది. మనం కూడా చాలా మెంబర్స్ ఇప్పుడు అర్థమైపోతుంది. ఏదైనా వెంటనే రాగానే ఏది అర్థం కాదు సార్. మీటింగ్లో ఉంటూ వింటూ షేరింగ్ చేస్తూ విషయాలు తెలుసుకుంటూ ఉంటూనే కదా సార్ అన్నీ ఏదైనా తెలుస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. కానీ ఫార్మింగ్ గురించి అయితే మాత్రం మీరు ఎప్పటి నుంచి అయితే మీరు ప్లాన్ ప్రజెంటేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారో డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది కూడా డెవలప్మెంట్ అయ్యారు మేడం. ప్లానింగ్ ప్రజెంటేషన్ మీరు చెప్పే విధానాన్ని బట్టి అందులో ఆల్రెడీ లెవెల్ 1లో ఉంటే ఇలాగా, క్రైటీరియా 1లో ఉంటే ఇలాగా, క్రైటీరియా 2లో ఉంటే ఇలాగా, క్రైటీరియా 3కి ఉంటే ఇలాగా, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ పొందొచ్చు, ఎన్ని మంత్స్ మీరు రీఫార్మింగ్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్ పొందొచ్చు అని పిన్ టు పిన్ అంత క్లారిటీగా చెప్తారు మేడం. దాని మూలన చాలా మంది తెలుసుకోగలిగారు. ఇంకోటి ఏంటంటే మనకి సిస్టమ్ ఈ 50,000 మనకి లాక్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఫార్మింగ్ హెవీగా చాలా మంది లక్షల్లో ఆల్రెడీ చేసుకున్న పర్సన్స్ ఉన్నారు. దాని మూలన అంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళకి ఎప్పుడైతే 50,000 వరకు ఉంటుందో వాళ్ళకి చేసుకోవడానికి ఉండదు. కాబట్టి వాళ్ళకి ఒకవేళ రీఫార్మింగ్ రివార్డెడ్లోకి వెళ్ళిపోతే కనుక రివార్డెడ్ ఫార్మింగ్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి 50,000 కన్నా తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు. అది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. పేషెన్స్. ఒకవేళ లేదు ఈ లోపు ఎవరైనా చేసుకోవాలని అనుకుంటే కనుక వాళ్ళు కొత్తగా న్యూ అకౌంట్కి సీడ్ ఫండింగ్ చేసుకుని న్యూ అకౌంట్కి చేసుకోవాల్సిందే. మనకి అదర్స్కి మొన్నటి వరకు 500 ఉండేది, ఇప్పుడు 500 నుంచి 5,000 వరకు ఇచ్చారు. అది కూడా చాలా గుడ్ న్యూస్. ఏదైనా సరే మనకి ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. మనకి చెప్పండి మేడం. సార్ 50,000 లిమిట్ ఇచ్చేసింది కదా సార్. అయితే 50,000 లిమిట్ ఇవ్వడం వల్ల రీసీడ్ ఫండింగ్ చేసినా కూడా ఏం అక్కడ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ వ్యాలెట్ అంటే దీన్ని బట్టి సార్ కమ్యూనిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త సీడ్ ఫండింగ్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. చూడండి ఎక్కడికి తీసుకొచ్చింది సిస్టమ్. మన కమ్యూనిటీ పెంచడానికే మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. 50,000 లిమిట్ అయిపోదు. ఒకవేళ అయింది కంపల్సరీ అయింది అంటే మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకోవాల్సిందే మనం. మంచి అవకాశం ఉంది సార్. వండర్ఫుల్. కానీ ఒకటి కొంచెం బాధాకరం ఏంటంటే సార్ ఎక్కువ చేయాలి అనుకున్న వాళ్ళు అరే లిమిట్ అయిపోయింది, లిమిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా చేసి మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దీని ద్వారా కమ్యూనిటీ పెరుగుతుంది. అక్కడ మళ్ళీ హోల్డర్స్ పెరుగుతారు. మళ్ళీ 1 PVC మెటా పెట్టుకునే అవకాశం ఉంటుంది. టోకెన్ ఫార్మింగ్ చేయాలి అంటే మళ్ళీ 1 PVC మెటా కంపల్సరీ, మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ చూడండి సార్ ఎంత లోతుకు తీసుకొచ్చేసింది మళ్ళీ మన సిస్టమ్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక లక్షల కొలది వెంటనే చేయాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు మొన్న ఒకసారి అడిగారు నాకు, మేడం నేను ఒక్కడే చేసి మా వాళ్లకు ఒక 50 USDTతోనే చేసుకుంటే సరిపోతుందా? చేసుకోవచ్చు. నేను చేయాలి వాళ్ళే చేయాలని కాదు. 50 చేయొచ్చు, 100 చేయొచ్చు, 200 చేయొచ్చు. కంటిన్యూ రీకాంపౌండింగ్ చేస్తూ ఉంటే దానికి రావాల్సిందంతా దానికే వస్తుంది. అంతే కదా సార్. దానికంతా సెల్ఫ్ ఫార్మింగ్ ప్లస్ అదేంటిది టీమ్ ఫార్మింగ్ది వస్తూ ఉంటుంది. అయితే వేరే వాళ్లకు
మనము ఫార్మింగ్లో ఎక్కువ డబ్బులు పెట్టించే అంత వేరే వాళ్ళకి అంత మనకు చెప్పలేని టైంలో సార్ మనమే మన ఇంట్లోదే 5 వ్యాలెట్లను మనకు వీలైనట్టు మనం అక్కడ టోకెన్ ఫార్మింగ్ పెంచుకుంటూ వెళ్తే సార్ అది కూడా టీమ్ ఫార్మింగే అవుతుంది, టీం వర్కే అవుతుంది. ఎలా అయినా సార్ మనం వేరే ఇతరులకు సాయం చేసే విధంగా వెళ్ళొచ్చు, మనమే పెంచుకోవచ్చు. 50 USDTతో కావచ్చు, 1000 USDTతో. సార్ 1000 USDTతో చేసిన మన 5 మెంబర్స్కి 500 USDTతో చేస్తే కూడా అక్కడ 22 లక్షలు వస్తున్నాయి సార్ లాస్ట్ 28వ నెలకి. మళ్ళీ 2500 USDT చేసిన మళ్ళీ మన లైఫ్ లైన్లో ఉన్న 5గురికి క్రైటీరియా 2కి వెళ్తే మళ్ళీ అదొక రకమైన ఇన్కమ్. కానీ మనం ఎక్కువ చేసి 5 మెంబర్స్ మన వాళ్ళు ఎవరైతే మనకు అనుకూలంగా ఉన్నా లేకున్నా వాళ్ళు టోకెన్ ఫార్మింగ్లో ముందుకు వస్తా అనేవాళ్ళు వాళ్ళతో కూడా 500 ఎబో USDT. చూడండి అదొక రకమైన ఇన్కమ్. మనము ఎక్కువ పెట్టి మనం సెకండ్ క్రైటీరియాలో ఉన్న వాళ్ళకి 500 నుండి 600 USDTతోనే మనము ముందుకు వెళ్ళచ్చు సార్. ఎలా అనుకుంటే అలాంటి అవకాశాలు మనకు టోకెన్ ఫార్మింగ్లో ఇచ్చింది సార్ సిస్టమ్. కాబట్టి అర్థం చేసుకొని ముందుకెళ్తే నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టే మేడం. ఏదైనా టోకెన్ ఫార్మింగ్ ద్వారా కూడా మనకి చాలా ప్రాఫిట్స్ వస్తుంది, బెనిఫిట్స్ వస్తుంది. యూటిలైజ్ చేసుకున్న పర్సన్స్ అందరికీ చాలా మందికి యూటిలైజ్ అయినాయి. అది మనం వాడుకునే దాన్ని బట్టి మనం యూటిలైజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మేడం. సూపర్. ఇంకా ముందు ఉంది మేడం. టోకెన్ ఫార్మింగ్ ద్వారా ఎంత ప్రాఫిట్ ఎంత బెనిఫిట్ ఏంటి అన్నది ఇంకా ముందు ఉంది. ఎప్పుడైతే మనకి సిస్టమ్ రీడీమ్ ఆప్షన్ రిలీజ్ చేస్తారో, మనకి ఎప్పుడైతే సిస్టమ్ రీడీమ్ ఆప్షన్ రిలీజ్ చేస్తారో మనకి సిస్టమ్ ఎప్పుడైతే రీడీమ్ ఆప్షన్ రిలీజ్ చేస్తారో ఆ రోజున మనకి తెలుస్తుంది మేడం. అసలు ఎవ్రీ పర్సన్ ఒక్కొక్కరికి 1500, 2000, 2500 ఇప్పటి వరకు సీడ్ వాల్యూది అక్కడ ఉంది మేడం ఆల్రెడీ. అది ఒకవేళ మనకి రీడీమ్ ఆప్షన్ రిలీజ్ అయిన తర్వాత కంటిన్యూ ఎవ్రీడే అంటే మొత్తం అంతా ఒకటేసారి రిడీమ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారా, లేకపోతే ఫర్ సపోజ్ 100 USDT ఎవ్రీడే చేసుకునే ఇస్తారా అన్నది వెయిట్ చేయాలి మేడం. అది ఒకవేళ మనకి ఎప్పుడైతే వస్తుందో వచ్చిన రోజున అప్పుడు మనకి తెలుస్తుంది మేడం. దాని గురించే మనకి 50,000 కూడా దాని గురించే పెట్టారని అనుకుంటున్నాను. వెల్కమ్ సార్. ఎవరికైనా కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి సార్. వెల్కమ్. ఒకవేళ ఏదైనా కానీ కొత్తగా వచ్చిన ఇప్పుడు 50,000 అప్డేట్ గురించి ఏదైనా క్లారిటీ ఏమైనా అర్థం కాకపోయినా చాలా మంది అడుగుతున్నారు సార్ ఆల్రెడీ. ఏంటి సార్ అప్డేట్ వచ్చింది కదా, ఏంటి 50,000 ఏంటి అని. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోయినా కానీ మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు సార్ మీరు. ఓకే, సాంబశివ సార్. వెల్కమ్ సార్. సాంబశివ సార్. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 2 days అవుతుంది సార్ కాయిన్స్ బయటకు కొట్టి టోకెన్ ఫార్మింగ్ లోంచి రావట్లేదు సార్ బయటికి. ఇంకా ఏమన్నా ఇది ఉందా సార్? టైం పడుతుంది సార్. అది మనకి సిస్టమ్ అప్డేట్ లో ఉంది ఆల్రెడీ. మనం మీటింగ్ లో కానీ అన్నిట్లో చెప్పాము ఆల్రెడీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు పెట్టద్దని ఆల్రెడీ 20 days బ్యాక్ పెట్టిన వాళ్ళకి కూడా ఇంకా రాలేదు సార్. అది మనకి సిస్టమ్ అది అప్డేట్ లోంచి క్లియర్ అయిన తర్వాత వస్తుంది. మేబీ ఎన్ని రోజులు పడుతుంది అన్నది ఇంకా తెలీదు. అది ఎప్పుడైతే ఇంకా మనకి రిలీజ్ అవుతాయో ఆ రిలీజ్ అయినప్పుడు అందరికి ఒకటేసారి వస్తాయి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఇవి కూడా మన డీపీఎల్ తో రిలీజ్ అయ్యేది కూడా ఇంకా డేట్ ఇది అవ్వలేదు సార్. ఇంకా అవ్వలేదు సార్. అది కంప్లీట్ అవ్వలేదు ఇంకా సార్. ఓకే థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. అది ఆప్షన్ వస్తే కనుక మనకి ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేస్తారు సార్. ఆ గ్రూప్ లో షేర్ చేసినప్పుడు ఎవ్రీ పర్సన్ తెలుస్తుంది, చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్.
ఓకే సార్, లక్ష్మణ్ రావు సార్. వెల్కమ్ సార్, ఎల్వెత్తి లక్ష్మణ్ రావు సార్. సార్ నమస్తే అండి వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఇవి సీడ్ వాల్యూ వచ్చి ఉంది కదండి మనకి. ఎస్ సార్. డీపీల నుంచి సీడ్ వాల్యూ వచ్చి ఉంది కదా మనకి. అవునవును సార్. సార్ ఇప్పుడు ఆ సీడ్ వాల్యూ టోకెన్ ఫార్మింగ్ పంపిస్తారంటున్నారు కదా ఎస్ సార్. సార్ అక్కడ మరి ఇప్పుడు మనకి అది సీడ్ ఫండింగ్ లో పంపించినప్పుడు ఏంటంటే మనకి ఆఫర్ ఏమి ఇవ్వలేదు. ఎన్నైతే ఇప్పుడు 100 సీడ్ వాల్యూ కొడితే మనకి 95 మీటర్లు అట్లా వచ్చినాయి మొన్నటి వరకు. ఓకే. ఇప్పుడు అదే విధంగా టోకెన్ ఫార్మింగ్ లో మరి 200% ఇస్తాడా లేదంటే ఎట్లా సార్? అదే సార్, వెయిట్ చేయాలి. అంతకుముందు మనకి యాక్చువల్ ఏంటంటే సార్, మీరు అంతకుముందు ఒకవేళ డిపిసి నుంచి ఒకవేళ ఫార్మింగ్ చేస్తే కానీ 200% ఇచ్చారు సార్ మరి మనకు అంతకుముందు అయితే. ఇప్పుడు పర్ సపోజ్ ఇప్పుడు మనం వెయిట్ చేయాలి సార్. దానికి ఏమన్నా సపరేట్ వాలెట్ ఏమైనా ఇస్తారా, లేకపోతే 200% దీంతో పాటు కనెక్ట్ చేస్తారా ఏంటన్నది మనం వెయిట్ చేయాలి. అంటే మామూలుగా ఓల్డ్ ఇప్పుడు డిపిస్ ద్వారా చేసినప్పుడు అయితే మాత్రం 200% మనకి ఇచ్చింది సార్ కంపల్సరీ. 200% అంటే అది పెరల వైన్ లా కదండి. డీపీలు 200% ఇచ్చారు సార్. పెర్లవేల్ నుండి ఫస్ట్ మనకి పెర్లవేల్ ద్వారా డిపిసి ఇందులోకి ఫార్మింగ్ చేసుకునేలాగా ఇచ్చారు ఆప్షన్. అది మీరు చేశారో చేయలేదు మరి. మేమైతే చేసాం సార్ ఆల్రెడీ. 200 300 అంటే పర్ మంత్లీ 100 ఇచ్చారు సార్ అప్పుడు ఛాన్స్. అవును సార్, ఫస్ట్ క్వార్జ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అట్లా ఇచ్చినట్టున్నారు. ఎస్ సార్, అది మీరు చేయలేనట్టున్నారు. దాని మూలం మీకు తెలియదు. అది చేశాను. మరి ఎలా మర్చిపోయారు మరి? ఓకే. అప్పుడు మనకి 200% ఇచ్చారు కదా సార్. అవును, డీపీలతో 200%. అవును, 200% ఇచ్చారు కాబట్టి మైబీ ఫార్మింగ్ లో కాబట్టి మనకి యూఎస్డి వాల్యుయేషన్ ప్రకారం అలాగే ఇవ్వచ్చు అనుకుంటున్నాం. మైబీ అలా ఇస్తాం కానీ చాలా లక్కీ సార్ మనం. చాలా లక్కీ అండి అట్లా 200% ఇస్తే. ఎందుకంటే మనకి చాలా మంది అనుకుంటున్నారు కానీ, అంటే స్టేకింగ్ లో ఉంటే మనకి ఈ రోజు పీవీసీ మెటా ప్రైజ్ ని బట్టి మనకి రోజు పెరుగుతూ ఉంటది కాబట్టి ఆ ప్రాఫిట్ పోతాం కదా, లాస్ అవుతాం కదా సార్ అని అంటున్నారు. కానీ ఏంటంటే మనకి ఇప్పుడు యూఎస్డి వాల్యూ ప్రకారం ఇస్తారు కాబట్టి 200% ఇచ్చినప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఇచ్చినా కానీ మనకి సేమ్ మనకి అంటే ఇప్పుడు మనం సెండ్ చేసి అందులో ఒకవేళ $100 సెండ్ చేస్తే $200 తో మనకి ఇస్తారు కాబట్టి అది ప్రాఫిట్ సార్ మనకి. అవునండి. అప్పుడు చాలా మంది టోకెన్ ఫార్మింగ్ కూడా చేయలేదు సార్. నన్ను కూడా ఆపమన్నట్టుగా అన్నారు. ఎందుకంటే అప్పుడు వచ్చేసి మన పీవీసీ మెట 12 BSD చూడండి, ఆ టైంలో చేయొద్దు అన్నారు. నేను కూడా కొంచెం బ్రేక్ అయ్యాను. అది కొంచెం ఇప్పుడు ప్రాబ్లం అయింది అది. సార్ ఏదైనా సరే మీటింగ్ లో అయితే ఎవ్రీ పర్సన్ కి ప్రతి పర్సన్ కూడా ఫార్మింగ్ చేసుకోండి, చాలా ప్రాఫిట్ బెనిఫిట్ పొందుతారని చెప్పాం. కానీ అప్పుడు చేసుకున్న వాళ్ళు చాలా లక్కీ పర్సన్ సార్. ఎందుకంటే ఆ రోజున పీవీసీ మెటా మీకు $12 $13 ఉన్నప్పుడు మీరు చేసుకుంటే ఫార్మింగ్ ఒకవేళ 100 పీవీసీ మెటాతో మీరు ఫార్మింగ్ చేసుకుంటే ఎంత అవుద్ది సార్ మీకు? అప్పుడు వచ్చేసి నాకు 1300 మరి ఆ టైం వచ్చేసినట్టు బాగుండదు. ఎప్పటికప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి సార్ మనం. ఏదైనా కానీ రూమర్స్ వస్తానే ఉంటాయి, అది మామూలు కామనే. మీరు ఇప్పుడు చేసుకోవద్దు, ఇంకా ప్రైజ్ పెరుగుద్ది పీవీసీ మెటా ప్రైజ్ అని చాలా మంది అలాగే చెప్పారు. నాకు తెలుసు ఆల్రెడీ రూమర్స్ వచ్చినాయి. కానీ ఏంటంటే ఆల్రెడీ రాజేష్ సార్ కానీ శంకర్ సార్ కానీ మన లీడర్స్ అందరూ ఏం చెప్పారంటే, మీరు ఫార్మింగ్ ఆఫ్ చేసుకోవద్దు, మీరు ఫార్మింగ్ చేసుకుంటూనే ఉండండి. మీ పీవీసీ మెటా వాల్యుయేషన్ బట్టి ఎప్పటికప్పుడు ప్రైజ్ పెరిగినా తగ్గినా కానీ మీకు సరిపోతుంది. కరీంనగర్ మీటింగ్ మన శంకర్ సార్ కరీంనగర్ మీటింగ్ కండక్టింగ్ చేశాను కదండి. ఆ టైంలో అప్పుడు వచ్చినప్పుడు అక్కడి నుంచి నేను ఫార్మింగ్ చేశాను సార్. సార్ సూపర్ సార్. ఎందుకంటే ఆ మీటింగ్ అయిన కానీ చాలా మందికి కూడా ఫార్మింగ్ వాల్యుయేషన్ ఏంటన్నది అర్థమైంది సార్. చాలా మందికి, మీకే కాదు చాలా మందికి. ఫార్మింగ్ చేసుకుంటే అందులో ఉన్న ప్రాఫిట్ ఏంటి, బెనిఫిట్ ఏంటి అన్నది అప్పుడు అర్థమైంది చాలా మందికి. ఇప్పుడు పరిస్థితి బట్టి చూస్తే సీడ్ ఫండింగ్ కన్నా కానీ టోకెన్ ఫార్మింగ్ యూఎస్డీలు పెట్టి టోకెన్ ఫార్మింగ్ చేసుకోవటం బెటర్ అనిపిస్తుంది సార్. సీడ్ ఫండింగ్ కన్నా ఇప్పుడు సీడ్ ఫండింగ్ అయినా సరే, టోకెన్ ఫార్మింగ్ అయినా సరే, ఇప్పుడున్న ప్రైజ్ ని బట్టి ఏది చేసుకున్న బెనిఫిట్ సార్. ఎందుకంటే ఇప్పుడు పర్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారో ఎవ్రీడే మీకు రిలీజ్ అవుతూ ఉంటది కాబట్టి మీకు ఒకవేళ యూటిలైజ్ చేసుకోవాలంటే అదొక ఛాన్స్ 200% వస్తుంది కాబట్టి.
ఓకే. అవునవును అది మనకి పీవీసీ మెటా ప్రైజ్ ఒకవేళ హెవీ అయినా తగ్గినా కానీ లో అయినా అది నో ప్రాబ్లం. అది మనకి యూఎస్టీ వాల్యుయేషన్ ప్రకారం వస్తుంది కాబట్టి ఒకవేళ పీవీసీ మెటా హై ప్రైజ్ అయిందనుకో మనకి పీవీసీ మెటాలు తక్కువ రిలీజ్ అవుతాయి. ఒకవేళ పీవీసీ మెటాస్ లో ప్రైజ్ అయిందనుకో $1 అయింది కాబట్టి సేమ్ ఇలాగే రిలీజ్ అవుతాయి. అది దాని మూలన అది యూఎస్టీ వాల్యూ, అది దానికి సంబంధం లేదు. అంటే ఇది ఏమవుతుందంటే సార్, టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ చేస్తున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ రోజు పీవీసీ మేట తక్కువ ప్రైస్ లో ఉండే వరకు రీకాంపౌండింగ్ చేస్తున్నారు చూడండి. రీకాంపౌండింగ్ చేసేటోళ్ళకి ఇది బాగా పెచ్చింగ్ అవుతుంది టోకెన్ ఫార్మింగ్. అవును సార్, ఇది అవును సార్. ఈ ఎందుకంటే టోకెన్ వాల్యూ దీంట్లో తక్కువ ఉండేది. ప్రాఫిట్, దీని ప్రాఫిట్ ఏమైనా ఏంటన్నది అర్థం కావట్లేదు. ఇప్పుడు అందుకనే మనకి సిస్టమ్ కూడా ఏం చేసిందంటే ఇంతకుముందు పీవీసీ మెటా వాల్యుయేషన్ ఇచ్చేది, ఇప్పుడు అలా కాదు. నీకు రేట్ పెరిగినా తగ్గినా నాకు సంబంధం లేదు, యూఎస్టీ వాల్యూ ఇస్తానని చెప్పేసి యూఎస్టీ వాల్యూ ఇచ్చింది. ఈ రోజున $1 ఉంది కాబట్టి మనకి సేమ్ యూఎస్టీ పీవీసీ మెటా సేమ్ కనిపిస్తున్నాయి సార్. రేపు రోజున ఒకవేళ ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఒక పీవీసీ మెటా వచ్చి $2 $3 అయిందనుకో అక్కడ ఏమవుద్దంటే మనకి పై ఉన్న యూఎస్టీ సేమే ఉంటది, కానీ కింద ఉన్న పీవీసీ మెట ఏమవుద్దంటే 100 పీవీసీ మెట కాస్త 50 పీవీసీ మెట అయిపోతాయి అనమాట. అలాగా దానికి సంబంధం లేదు. అవును, నేను యూఎస్టీ వాల్యూ ప్రకారం ఇస్తాను కాబట్టి యూఎస్టీ వాల్యూ ప్రకారం ఉంటుంది అది, అంతే. ఓకే ఓకే సార్, వెంకటేష్ గారు ఓకే అండి. సూపర్ సార్, సూపర్. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే వెల్కమ్. సార్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవడం మంచిది సార్, ఎందుకంటే క్లియర్ చేసుకుంటే మనకి ఏదైనా కానీ మనకి క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఏదైనా మీరు అడిగిన క్వశ్చన్కి ఏదైనా నాకు ఆన్సర్ తెలియకపోయినా కానీ మన మెంబర్స్ ఉన్నారు కాబట్టి, చంద్రశేఖర్ సార్ ఉన్నారు, ఆల్రెడీ రమేష్ సార్ ఉన్నారు, రాజేష్ సార్ ఉన్నారు, వీళ్ళందరూ ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మాకు తెలియకపోయినా కానీ వేరే పర్సన్స్ అయినా షేర్ చేసుకుంటారు, చెప్తారు క్లారిటీ. మీరు ఏదైనా సరే డౌట్స్ ఉన్నప్పుడు క్లియర్ చేసుకోవడం మంచిది సార్. గుడ్ మార్నింగ్ సార్, పివి వీరాంజనేయులు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, రాజేష్ సార్. సార్ ఇంకా ఫ్రీ అవునట్టున్నారు. వెల్కమ్ ఆల్ లీడర్స్. మనకు ఆల్రెడీ వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్. వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ కోట వెంకటేష్ గారు. అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ మీటింగ్ ప్రతిరోజు ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుందంటే ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ వల్లనే జరుగుతుంది సార్. మీరు లేకపోతే మీటింగ్స్ జరగవు. మీకు అందరికీ తెలుసుకోవాలి, క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ కావాలి, ఏం జరుగుతుంది పీవీసీ మెటల్లో అన్న ఉత్సాహం కనిపిస్తుంది. ఎవ్రీడే 100 మెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా మనం అటెండ్ అవుతున్నాం. మనం లేకపోతే ఏ లీడరు ఎవరు ఏ మీటింగ్స్ జరిగేటట్టు అవకాశమే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మీలో ఉన్న ఉత్సాహం, భవిష్యత్తు ప్రణాళిక పట్ల మీకున్నటువంటి ఆ యొక్క ఉత్సుకత, ఆసక్తి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా గ్రేట్ సార్. మీరందరూ ప్రతిరోజు విడవకుండా రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం, పీవీసీ మెటాలో ఊహించిన మార్పులు వస్తాయని అనుకున్నాం, చాలా సార్లు మాట్లాడుకున్నాం. అవి 1 by 1 జరుగుతున్నా లేవా? ఖచ్చితంగా నీకు నాకు ఊహకు అందని మార్పులు చేర్పులు చేసుకుంటూ నా భవిష్యత్తుకు అనుగుణంగా మంచి ఉపయోగపడే విధంగా, చాలా ఉన్నత స్థాయిలో ఉపయోగపడే విధంగా పీవీసీ మెటా అడుగులు ముందుకేస్తుంది సార్. పీవీసీ మెటా ఇప్పుడున్న
ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ ఏమన్నాయో హిస్టరీలో చూసుకోండి. మీరు హిస్టరీలో కూడా ఏ కాయిన్కి లేనటువంటి మంచి లక్షణాలు, మంచి ప్రాఫిటబుల్ బెనిఫిట్స్ ఉన్న లక్షణాలు పీవీసీ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి చాలా. అదే చెప్తున్నా, ఊహించని బెనిఫిట్స్ ఉన్నటువంటి కాయిన్ గా ఇది మారబోతుంది. నేను ఆ ఊహకు అందని విధంగా ఇది మారబోతుంది. సో ఆ బెనిఫిట్స్ తగిన విధంగా మనము ఆ బెనిఫిట్స్ తగిన విధంగా ప్రాఫిట్స్ తీసుకోవాలంటే ఇది మనం ముందే అనుకున్నాం. క్రిప్టో కరెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ పెట్టుబడి. పెట్టుబడి ఎంత పెట్టుకుంటే అంత ప్రాఫిట్ మనం చూస్తాం. టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో కానీ సీడ్ ఫండింగ్ సెక్షన్ లో కానీ ఉన్న ఈ 2 మేజర్ సెక్షన్స్ మనకు పీవీసీ మెటా ఫౌండర్స్ ఇచ్చింది. ఈ రెండిట్లోనే మనల్ని మెయిన్ గా ఫోకస్ చేసుకుంటున్నారు. సో ఈ 2 సెక్షన్లలో మనం చేయాల్సినంత చేసుకుంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ అంతలాగా ఉంటాయి. ఇక్కడ ఇది ఏం జరుగుతుందంటే ఒక గొప్ప సామ్రాజ్య నిర్మాణం జరుగుతుంది సార్. చిన్న విషయం ఒక క్లియర్ గా చెప్పాలంటే ఒక సామ్రాజ్య నిర్మాణం జరగాలంటే ఇప్పుడు రాజులు చేసేవాళ్ళు సామ్రాజ్య నిర్మాణం అంటే ప్రపంచ విజేతలుగా నిలిచేవాళ్ళు. అలెగ్జాండర్ కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు శివాజీ కానీ వాళ్ళందరూ ఒక సామ్రాజ్య నిర్మాణం చేశారంటే ఒక దేశాలను ఓడించుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళు చక్రవర్తులు అంటారు, వాళ్ళు చక్రవర్తి. సో ఆ విధంగా ఒక సామ్రాజ్యం నిర్మాణం, ఒక గొప్ప రాజు అనిపించుకోవాలంటే ఆ గొప్ప రాజు ఎలా అవుతాడు? ఆ రాజు గొప్ప రాజు, శక్తిమంతుడు అని ఎలా అవుతాడు? ఇప్పుడు పీవీసీ మెటా ఒక గొప్ప కాయిన్, గొప్ప టోకెన్, గొప్ప క్రిప్టో కరెన్సీగా మారుతుంది అనడానికి ఎలా మారుతుంది? అది ఒక రాజు, ఒక గొప్ప రాజు ఎలా అవుతాడు? అతనుకున్న సైనిక బలాన్ని బట్టి, అతనుకున్న గజ బలాన్ని బట్టి, అతనుకున్నటువంటి అశ్వదళాన్ని బట్టి, అంతేనా? అతను ఏ యుద్ధం చేసినా అతనికున్న సైనిక బలంతో తన విజయాన్ని సాధించుకుంటూ వస్తాడు. పీవీసీ మెటాకి సైనిక బలం ఎవరంటే ఇన్వెస్టర్స్, అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఎంత మందిని బిజినెస్ లోకి తీసుకుని వస్తాము, పీవీసీ మెటా కమ్యూనిటీ ఎంతవరకు మనం పెంచుకుంటాము, పీవీసీ మెటా అంత గొప్పదిగా తయారవుతుంది, అంత ఉన్నత స్థాయిలో ఉంటుంది. అది పెట్టాల్సింది మనమే. రాజు, ఇప్పుడు కింగ్ తీసుకుంటే ఒక రాజ్యాన్ని యొక్క రాజు అతను డైరెక్ట్ గా వెళ్ళి యుద్ధం చేయడు, చాలా పేలగా ఉంటాడు ఆయన. అతను అనేక వ్యసనాలతో ఉంటాడు. మీరు మీ హిస్టరీ కానీ చదివితే మీకు అర్థమవుతుంది. కానీ ఆ రాజు యొక్క పేరు ప్రఖ్యాతులు ఎవరిస్తారు? ఆ విజయాన్ని అందించేది ఎవరు? సైనికులు. అది రాజును గొప్ప ఉన్నత స్థానంలో ఉంచేది ఎవరు? సైనికులు. సో ఈ పీవీసీ మెటా అనే టోకెన్ ని కాయిన్ గా మారినప్పుడు ఇతర క్రిప్టో కరెన్సీలతో పోల్చుకుంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచేది మనమే ఆ బాధ్యత తీసుకోవాలి. కాయిన్ రేట్ పెరగలేదు, కమ్యూనిటీ పెరగలేదు, ఎలా పెరుగుతుంది? మనం చేస్తే కదా పెరుగుతుంది, నువ్వు నేను చేస్తే కదా పెరుగుతుంది. ఇది ఒక విషయం సార్. ఇప్పుడు మంచి లీడర్స్ మౌనిక మేడం చెప్పిన విషయాలు, ప్లాన్ ప్రెజెంటేషన్ లో ప్రతి విషయానికి మీరు గమనిస్తే ఏ కాయిన్కి లేనటువంటి ప్రాఫిట్ ఇందులో పీవీసీ మెటా మనం చూస్తున్నాం, తీసుకుంటున్నాం, తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా అప్డేట్ వచ్చింది, 50,000 కన్నా టోకెన్ ఫార్మింగ్ ఒక్క వ్యాలెట్ చేయకూడదు. సో మన రామ్ చరణ్ గారు తన అభిప్రాయం చెప్పారు అనమాట. ఏమని చెప్పారు? నిన్న వేల్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క అప్డేట్ ని తీసుకురావడం తన అభిప్రాయం తను చెప్పారు. కానీ ముందు ఎందుకు ఈ ఆప్షన్ తీసుకొచ్చారు, ఎందుకు దీన్ని తీసుకొచ్చారని క్లియర్ గా మనకు కొద్ది రోజులు మనకు అర్థమవుతుంది. సీడ్ ఫండింగ్ లో ఒక అప్డేట్ జరిగింది, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది సీడ్ ఫండింగ్ సెక్షన్. టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో అప్డేట్ జరుగుతుంది. సో అందువల్ల కొన్ని అబ్స్టకల్స్ వస్తున్నాయి. అంటే కొన్ని జరగట్లా, కొన్ని పనులు రెడీమ్స్ కానీ ఇవన్నీ జరగట్లా. అన్ని జరుగుతాయి సార్, ఏ డౌట్లు పెట్టుకోవద్దండి. మీకు ఏదైనా మిస్ అయినా వ్యాలెట్ లో ఏమి ఇబ్బందులు జరిగినా కానీ అన్ని క్లియర్ అవుతాయి. మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకొని భయపడాల్సిన అవసరం లేదు. అప్డేట్ లో ఉంది సిస్టమ్ కాబట్టి. సో టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో అప్డేట్ జరుగుతుంది ఇప్పుడు. సో అవన్నీ క్లియర్ అవుతాయి. డిపి గురించి కూడా మంచి అప్డేట్ మనం ఆశ్చర్యపరిచే అప్డేట్ కూడా తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటికి మనం సిద్ధపడి ఉంటాం. నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్. మనము పీవీసీ మెటా ఖచ్చితంగా వన్ ఆఫ్ ద గ్రేట్ క్రిప్టో కరెన్సీ అవుతుంది ప్రపంచ మార్కెట్ లో.
దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మనం అందరం కూడా పీవీసీ మెటా యొక్క పార్ట్నర్స్. అందరూ పీవీసీ మెటా మన వ్యాలెట్ లో ఉంది, తీసుకుంది సిస్టమ్. చాలా గర్వపడాల్సిన విషయం ఇది. కాకపోతే మనము మన భవిష్యత్ పిల్లలకి కానీ మన యొక్క తరాల వారికి, నువ్వు ఉంటావో ఉండవో ఎవరికి తెలుసు, చెప్పలేం కదా. మన తరాల వారికి ఇప్పుడు 10 years తర్వాత 15 years తర్వాత పీవీసీ మెటా ఒక విషయం ఒక 10-15 lakhs అయిందనుకో ఒక కాయను. ఇమాజిన్ చేస్తారు మీరు? ఒక 20 lakhs అయిందనుకో ఖచ్చితంగా అవుతుంది. ఇందులో మీకు మైండ్ లో ఏదైనా డౌట్ ఉందా? మీకు ఖచ్చితంగా అవుతుంది పీవీసీ మెటా. ఈచ్ కాయిన్ 10 lakhs 25 lakhs ఖచ్చితంగా మీరు చూస్తారు. ఈచ్ కాయిన్. సో అది జరుగుతుంది, టైం తీసుకుంటుంది. బిట్ కాయిన్ మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దాని హిస్టరీ గమనించినప్పుడు కనీసం 14 సంవత్సరాలు పట్టింది. సో అంత అవసరం లేదు మన పీవీసీ మెటాలో. అంతకన్నా తక్కువ టైంలోనే మనం అనుకున్న విధంగా ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే నెంబర్ చెప్పానో అంతకు మించి కూడా ఒక పీవీసీ మెటా కాయిన్ అనేది ఆ రేంజ్కి వెళ్తుంది సార్. ఇది ఆ రకంగా తీసుకొస్తారు, ఆ రకంగా కమ్యూనిటీని డెవలప్ చేస్తారు, ఆ రకంగా పీవీసీ మెటల్లో ఆప్షన్స్ తీసుకొని వస్తారు, ఆ విధంగా కమ్యూనిటీని అట్రాక్ట్ చేస్తారు, ఆ విధంగా వరల్డ్ లో ఉన్న అన్ని రకాల యొక్క పీవీసీ ఆల్రెడీ క్రిప్టో కరెన్సీలో ఉన్న ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పీవీసీ మెటా వైపు చూసేలాగా వాళ్ళు చేసేటువంటి దమ్ము మన ఫౌండర్స్ ఉంది. మీకు తెలియదు అది. ఆ విధంగా జరుగుతుంది ఖచ్చితంగా. మొన్న మోనికా మేడం గారు చెప్పారు మెటావర్స్ గురించి. మెటావర్స్ విలువ దాని అసలు మాటలు చెప్పలేనటువంటి టెక్నాలజీ అది. ఆ టెక్నాలజీ అంతా మనం అనుభవించబోతున్నాం పీవీసీ మెటాల ద్వారా. సో ఇవన్నీ జరగాలంటే మన పీవీసీ మెటాలో ఎంత క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఉంది అన్నది మనం ఆలోచించాలి. సరిపోదు. ఇప్పుడు మనం చేసిన చిన్న ఇన్వెస్ట్మెంట్లు సరిపోదు కాదనట్లా. మనకున్న శక్తి మేరకు మనం చేసుకున్నాం. ఇప్పుడు నా విషయంలో ఆలోచించి కూడా నా శక్తి మేరకు నేను కావాల్సినంత టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటున్నా, కావాల్సిన సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నా, హోల్డింగ్ చేసుకుంటున్నా నా శక్తి మేరకు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తి మేరకు. కాకపోతే కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసం? నీ భవిష్యత్తు కోసమే. ఒక పార్టీకి సినిమాకి వెళ్ళినా, ఒక పార్టీకి వెళ్ళినా ఒక 1000 రూపాయలు పోగు చేసుకున్న ఒక 2-3 పీవీసీ మెటల్ వచ్చేటువంటి అవకాశాలు ఉందా లేదా? సినిమాకి వెళ్తే 500-600 700, ఫ్యామిలీకి వెళ్తే 1000 రూపీస్ ఖర్చు అవుతుందా? రోజుకు ఒక్క పీవీసీ మెట పోగు చేస్తే నెలకి ఎన్ని పీవీసీ మెటలు అవుతాయి? 30 పీవీసీ మెటలు అవుతున్నాయి. ఒక పీవీసీ మెట 10 lakhs అయితే ఏంటి పరిస్థితి? ఎంత పోగు చేస్తున్నావు నువ్వు? ఒక సినిమా టికెట్, ఒక సినిమా ఎంజాయ్మెంట్ ని ఈ రోజు నువ్వు కట్ ఆఫ్ చేసినందుకు నీ భవిష్యత్ తరం ఎంత బాగుపడుతుంది? ఇవన్నీ చిన్న విషయాలు మనం మనసులో నుంచి బ్రాడ్ గా థింక్ చేస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయి. చేయాల్సిన టైంలోనే చేయాలి. టైం చాలా విలువైంది. టైమే మనీ. ఆ టైంను మనం ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటాం అన్నది విషయం. ఇప్పుడు పీవీసీ మెటలో ఎన్ని ఆప్షన్స్ వచ్చాయి బిగినింగ్ నుంచి. వాడుకున్న ప్రతి ఆప్షన్ ను ఎంతో బాగా మంచి పొజిషన్ లో ఉన్నారు. టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ గురించి బిగినింగ్ లో చాలా నెగిటివ్ ఉంది, మళ్ళీ కొద్దిగా మారారు. ఇప్పుడు ఇవాళ పూర్తిగా మారాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది పీవీసీ మెటా ఫౌండర్స్ తీసుకొచ్చారు. చాలా అవసరం అది. నీకు నాకు చాలా అవసరం. నేను ఒకటి చెప్తాను, పేషెన్స్, ఓపిక, నమ్మకం. సార్ మన మైండ్ లో, నేను ముందే చెప్పాను, మన మైండ్ లో ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. నువ్వు ఏది ఇస్తావో అదే తిరిగి తీసుకుంటావు. యూనివర్స్ యొక్క ధర్మం, విశ్వం యొక్క ధర్మం మీకు తెలుసా? నీ మనసులో నువ్వు ఏదనుకుంటావో అదే జరుగుతుంది. నీ మైండ్ లో నువ్వు ఏది థింక్ చేసుకుంటావో అదే జరుగుతుంది. ఇదంతా మన మానవ శరీరం అంతా ఒక కార్బన్ యొక్క ఖనిజంతో మన విశ్వం అంతా అంతే నిర్మాణం సార్. మన విశ్వానికి, మన శరీరానికి ఒక సంబంధం ఉంది. ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. ఇవి మనం మనసులో ఏమి తలుచుకుంటామో, ఏదైతే జరగాలి అనుకుంటామో అదే జరుగుతుంది. ఈ రోజు కాకపోయినా 2 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత నువ్వు ఈ రోజు ఏం ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏమనుకున్నావో అదే నీ భవిష్యత్తులో నువ్వు పొందుతావు, అదే నీ భవిష్యత్తులో నువ్వు తీసుకుంటావు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం. సృష్టి ధర్మం సార్ అది. సో ఇంత పవర్ఫుల్ టూల్ మన దగ్గర ఉంది, పవర్ఫుల్ ఒక మార్గం, ఒక
దిశా నిర్దేశం మనకు పీవీసీ మెటా ఫోన్స్ ద్వారా మనకు లభించింది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే పీవీసీ మెటా రేటు తక్కువ ఉందన్నప్పుడు ఎంత సంతోషపడాల్సిన విషయం ఇది. మనం ఎంత జాగ్రత్తగా మనం ఒక ప్రతి పైసాని మనం కూడబెట్టుకుని పీవీసీ మెటా తీసుకోవాలా, ఒక పీవీసీ మెటా రోజు తీసుకోవాలా, లేకపోతే 2 రోజులకు ఒక పీవీసీ మెటా తీసుకోవాలన్న ఆశ మనకు ఉండాలా లేదా? ఉంటే మంచిదే కాదా? 2 రోజులకి బ్యాంక్ సెక్టర్ తీసుకువెళ్ళండి. మన మాలోత్ రమేష్ గారికో లేకుంటే కోట శ్రీనివాసరావుకో రాజేష్ గారికో ఎవరికో సార్ 500 ఇస్తాను, ఒక 5 USDT పంపించానంటే పంపిరా? పంపిరా? 2 రోజుల తర్వాత మనం 5 USDTలు 10 USDT అయింది అనుకోండి, పీవీసీ మెటా తీసుకోవచ్చా లేదా? 10 ఒక పీవీసీ మెటా 10 lakhs 5 lakhs అయితే ఎవరికి లాభం? నువ్వు పెట్టిందంతా 1000 రూపాయలే కదా, నువ్వు తీసుకుంటున్నదంతా. సో ఇవన్నీ ఆలోచించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నేను ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశామో, ఇక్కడ ఈ మీటింగ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్క ఇన్వెస్టరు హాయిగా గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు. జరిగేది డబ్బును సంపాదిస్తుంది సార్. మనం డబ్బులు పెట్టేశాం, ఇన్వెస్ట్మెంట్ చేసేసాం. ఆ ఇన్వెస్ట్మెంటే నిన్ను కోటీశ్వరుడు చేస్తుంది. ఆ డబ్బే నీ డబ్బులు. సో ఆలోచించండి. మంచి విషయం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి కూడా ముందుకు పరిగెత్తాలి సార్. చెడు విషయం ఆలోచించేటప్పుడు 10 రకాలుగా ఆలోచించు, తప్పులే. ఒక మంచి చేసేటప్పుడు 10 అడుగులు ముందుండాలి, 100 అడుగులు ముందుండాలి. అప్పుడే నువ్వు ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ కొన్ని మాటలు వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ. నిజంగా మీరు ఎప్పుడు వచ్చినా కానీ నిజంగా ఎక్సలెంట్గా షేర్ చేసుకుంటారు. మన పీవీసీ మెటా గురించి ఎప్పటి నుంచో మీరు ఏదైనా కానీ చెప్తూ ఉంటారు. సూపర్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. రాజశేఖర్ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. రాజశేఖర్ సార్ వెల్కమ్. సార్ హ్యాండ్ రైజ్ చేశారు రాజశేఖర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన. వెల్కమ్. ఓకే సార్. సార్కి ఏమన్నా అనుకోకుండా టచ్ అయిందేమో కానీ సూపర్ సార్. చంద్రశేఖర్ సార్ మీరు చెప్పింది అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అది 100% ఏదైనా సరే మనకి ఈ రోజున ఈ వాల్యుయేషన్ బట్టి మనకి అర్థం కావట్లేదు. మీరు చెప్పినట్టు ఏదైనా సరే జస్ట్ మన దగ్గర 500 ఉందా, 1000 ఉందా, ఎంత ఉన్నా కానీ ఇప్పుడు ఈ రోజున మన పీవీసీ మెటా లోయెస్ట్ ప్రైజ్ ఉంది కాబట్టి ఈ రోజున తీసి పెట్టుకుంటే రేపటి రోజున భవిష్యత్తులో మనకి అది మీరు అన్నట్టు కనీసం 1 lakh రీచ్ అయిందంటే 10 years తర్వాత 1 lakh రీచ్ అయినా కానీ దాన్ని చెప్పలేం సార్ అసలు ఎలా ఉంటుంది ఏంటన్నదే. మనం ఎప్పుడు రాజేష్ సార్ కూడా అలాగే చెప్తా ఉంటారు, మీ దగ్గర ఎంత ఉంటే అంత తీసుకోండి అని చెప్పేసి. 500 అంటే 500తో పీవీసీ మెటా, 1000 అంటే 1000తో పీవీసీ మెటా అలాగా. ఎందుకంటే ఈ రోజున మీరు అలాగా చిన్న ఖర్చులు తగ్గించుకొని తీసి పెట్టుకున్నాయే రేపటి రోజున మనకి ఈ రోజు ఏం కనిపించదు సార్, రేపటి రోజున ఫ్యూచర్లో కనిపిస్తుంది. అది ప్రైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు దాని ప్రాఫిట్, దాని బెనిఫిట్ ఏంటన్నది ఆ రోజు అర్థం అవుతుంది. సూపర్, ఎక్సలెంట్గా చెప్పారు సార్, ఎక్సలెంట్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలన్నా కానీ రండి, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, ఎంఎస్ రావు సార్. గుడ్ మార్నింగ్. ఫ్రీ ఉంటే కనుక 2 minutes షేర్ చేసుకోండి సార్. ఎంఎస్ రావు సార్. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
సార్ మన పిల్లలైన పార్ట్నర్స్ అందరూ వారు టీమ్ని డెవలప్మెంట్ చేసుకుంటూ టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం అండి. టోకెన్ ఫార్మింగ్ అనేది అన్లిమిటెడ్ గా పెట్టుకునే సిస్టమ్ నుంచి 50,000 USDTకి లిమిట్ చేయడం జరిగింది. ఒక్కొక్క అకౌంట్ 50,000 పెట్టుకోవడం అనేది కొంచెం అర్బల్ విషయం. చిన్న వాళ్ళు పెట్టుకోలేరు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే 50,000 వరకు పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన సిస్టమ్. అట్లాగే మన పార్ట్నర్స్ ఇంకా కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నారు. అలాంటి డౌట్లు ఏం పెట్టుకోకుండా మన సీనియర్స్ అలా తీసుకుంటూ మన టాప్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు నార్త్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో, వాళ్ళ యొక్క గైడెన్స్ కూడా తీసుకుంటూ ప్రతిరోజు జూమ్ మీటింగ్ వస్తూ టోకెన్ ఫార్మింగ్ అన్లిమిటెడ్ గా చేసుకుంటూ బిలియనీర్ కోరుకుంటున్నాండి. అట్లాగే మన రామ్దేశ్ గారు కానీ, మన రాజేష్ గారు కానీ, వెంకటేష్ గారు కానీ వీళ్ళు ఇచ్చే గైడెన్స్ ని ప్రతిరోజు ఫాలో అవుతూ ప్రతిరోజు జూమ్ లో టెలిగ్రామ్ మీటింగ్ అటెండ్ అవుతూ అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అట్లాగే సీనియర్స్ కి జూనియర్ అనే అతను ఎప్పుడైతే విలువిస్తారో అప్పుడు అతనికి మంచి గుర్తింపులో వస్తాడండి. అట్లా కాకుండా సీనియర్స్ లెక్క చేయకుండా వాళ్ళని నిరుత్సాహపరుస్తూ వాళ్ళకి లెక్క చేయకుండా ఉండేవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటానంటే ఈ మాట, సీనియర్ అయినా మనకి గాడ్ తో సమానం. అట్లాంటి సీనియర్ ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి సిస్టమ్ లో కానీ భవిష్యత్తులో కానీ ఎక్కడ గుర్తింపు అనేది ఉండదండి. అదే మన పార్ట్నర్స్ అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. అట్లాగే మనం టోకెన్ ఫార్మింగ్ అనేది రేటు చాలా తక్కువ ఉన్నది. ఈ రేటు మళ్ళీ మనం చూడలేమనేది మన సీనియర్స్ అందరూ చెప్తున్నారు. ఒకళ్ళు 1 lakh కానీ 5 lakhs కానీ 1 lakh నుంచి 5 lakhs వరకు వాటి ఎందుకు చెప్తున్నానంటే టోకెన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మనం రేటు పెరిగిన తర్వాత మనం పెట్టిన పెట్టుబడి తీసేసుకుని మిగతాయి దాంట్లో రన్ చేసుకుంటూ వెళ్తే ఇన్కమ్ అనేది ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉందండి. అట్లాగే మన రాజేష్ గారు ప్రతిరోజు మనకు చెప్పే గైడెన్స్ ని పాటిస్తూ అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం వెంకటేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సూపర్ సార్, నిజంగా మీరు చెప్పింది అయితే ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, ఎంఎస్ రావు సార్, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ సార్ మల్లేష్ సార్, వెల్కమ్ దొంతి మల్లేష్ సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్. మీకు ఆల్రెడీ హ్యాండ్ రైజెస్ చేస్తున్నారు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం కానీ యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్, గరిపోయేటి శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్ శ్రీనివాసరావు సార్. ఫ్రీగా ఉంటే కనుక 2 minutes షేర్ చేసుకోండి సార్. మీరు కూడా మాట్లాడి చాలా రోజులు అవుతుంది, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్. మన కోవైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ప్రతిరోజు మీరు కానీ మన రాజేష్ సార్ కానీ అలాగే మన దానబోయిన శంకర్ సార్ వాళ్ళ అబ్బాయి రామతేజ గారు కానీ మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. అలాగే కొంతమంది రేట్ తగ్గిందని చెప్పి కొంచెం నిరుత్సాహంగా మాట్లాడుతున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్. రేటు తగ్గినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకుని మనకు మంచి అవకాశంగా భావించి మనం అందరం వీలైన ఎక్కువ మెటాల్ గ్యాదర్ చేసుకుని ఉంచుకుని ఫ్యూచర్ లో రేటు పెరిగినప్పుడు మనం వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. రేటు ఫస్ట్ లో మనం 12.3 ఉన్నప్పుడు కూడా చాలా మంది బై చేయటం జరిగింది సార్. ఇప్పుడు రేటు తక్కువైంది కదా అని చెప్పి ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. రేటు తగ్గటం వలన మనకి ఇంకా ఎక్కువ మెటాల్ గ్యాదర్ చేసుకునే అవకాశం మనకి మన యొక్క డానియల్ జాన్సన్ గారు మనకు కల్పించారని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే మనం ఫస్ట్ లో $1 మీద కొనలేకపోయామని చెప్పి చాలా మంది బాధపడ్డాము. ఇవాళ రోజున మనకి $0.5 $0.45 కూడా మనకి అవకాశం ఇచ్చిన సిస్టమ్. ఆ టైంలో ఎవరైతే గ్యాదర్ చేసుకుని ఎక్కువ మెటాల్ యూటిలైజ్ చేసుకుంటారో
స్టాక్ లో పెట్టుకోవడం కానీ, ఫార్మింగ్ కానీ, సీడ్ ఫండింగ్ కానీ చేసుకుని ఎవరైతే వాటిని యూటిలైజ్ చేసుకున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఫ్యూచర్ లో బాగుంటారు సార్. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రస్ట్ వాలెట్ యొక్క 12 పదాలు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఆ 12 పదాలు కనుక పోతే మనం ఎంత అసెట్స్ మన వాలెట్ లో ఉన్నా గానీ ఉపయోగం ఉండదు. కొంతమంది ట్రస్ట్ వాలెట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి 12 పదాలు, తర్వాత దాన్ని మిస్యూజ్ చేసుకుని డౌన్ లైన్ లో వాళ్ళ కొన్ని మెటాల్ కానీ, బిఎన్బిలు కూడా తీయడం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. మనం టీమ్ ని ఎప్పుడు కూడా డెవలప్ చేసుకుంటూ మనం టీమ్ తో కోఆర్డినేషన్ తో బాగుండాలి. అలా కాకుండా వాళ్ళకి ఏం తెలుసులే అని చెప్పి అట్లా చేయడం వలన కూడా టీమ్ లో మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం మాక్సిమం మన ఫ్యామిలీ మెంబర్స్ తో అందరితో బాగుంటూ, అలాగే మనం కూడా వీలైనంత ఎక్కువ మెటాల్ని గ్యాదర్ చేసుకుంటూ మనం అందరినీ కలుపుపోయే విధంగా ఉండాలి. కొంతమంది ఇంకా అప్డేట్స్ లోకి వెళ్ళిన సిస్టము అన్ని నిరుత్సాహంగా చాలా మంది మాట్లాడుతున్నారు. ప్రతి దానిలో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి. అంటే ప్రతి దాంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని మెరిట్స్, కొన్ని డిమెరిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి 1 lakh పెట్టి ఫోన్ కొన్నా సరే అందులో కొన్ని మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. వాటినే ప్రోస్ కాన్స్ తెలుసు చాలా మందికి. అలాగే దాంట్లో ఉన్న మెరిట్ ని మనం చూసి మనం కొంటాం జనరల్ గా. అలాగే డిమెరిట్ ఉంది కదా అని చెప్పి దాన్ని మనం నెగిటివ్ గా తీసుకోకూడదు. సో ప్రతి దాంట్లో పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. మనం పాజిటివ్ ని తీసుకుని మనం ముందుకెళ్ళాలి. మన సిస్టమ్ ఎప్పటికైనా సరే ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ లో ఉండొచ్చు, ఫ్యూచర్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మన సిస్టమ్ లో కొంచెం ఓపిక, పేషెన్సీ ఉండాలి. ఇప్పుడు సపోజ్ 2008లో బిట్ కాయిన్ రావడం జరిగింది. అది డెవలప్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో దాదాపుగా మనం రోజు మాట్లాడుకుంటానే ఉంటున్నాం. అలాగే మన సిస్టమ్ వచ్చేసి జస్ట్ 2 years దగ్గరికి వస్తున్నాం అంతే. మన యొక్క ఇది పీవీసీ మెటా July 28కి. సో రాబోయే రోజుల్లో మన యొక్క పీవీసీ మెటా కూడా మంచి రేటు వచ్చి మంచి ఇన్కమ్ సంపాదించుకుంటూ మనం అందరం కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు మిలియనర్స్, బిలియనర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం ఓర్పు పట్టాలి. మన వాళ్ళు చాలా మంది ఏంటంటే కొంచెం పేషెన్సీ లేక కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం పేషెన్సీ ఉంటే బిట్ కాయిన్ ఎలా అయితే ఇంప్రూవ్మెంట్ అయ్యి మంచి రేట్ వచ్చిందో మనది కూడా కనీసం ఒక 2-3 years మినిమం వెయిట్ చేస్తే కొంచెం మంచి రేటే రావచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా టార్గెట్ అయితే 2030 పెట్టుకున్నాను, 2030. సో మనకి కొంతమంది కొన్ని జాబ్స్ చేసేటప్పుడు, ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి, ఏదైనా సరే శాలరీ ఇంక్రీజ్ చేయకుండా 2-3 years అదే శాలరీ మీద కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ ప్రాఫిట్స్ రాకపోయినా కానీ కంటిన్యూ చేస్తూ ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే ఒక 2-3 years కనుక మనం వెయిట్ చేయగలిగితే మన యొక్క పీవీసీ మెటా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ జరిగి మంచి రేట్ వస్తుందని చెప్పి హోప్స్ తో మనం అందరం కనుక వెయిట్ చేయగలిగితే ఫ్యూచర్ లో మనం అందరం మంచి ఇన్కమ్ సంపాదించుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. సూపర్ చెప్పారు. షేరింగ్ సూపర్ షేరింగ్ సార్, సూపర్ షేరింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కేవీకే యాదవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు కూడా మనకి మీటింగ్ లో మాట్లాడి చాలా రోజులు అవుతుంది. మీతో మాట్లాడితే బాగుంటుంది సార్. వెల్కమ్ సార్. కేవీకే యాదవ్ సార్. ఫ్రీ ఉంటే కనుక 2 minutes షేర్ చేసుకోండి సార్. సార్ ఫ్రీగా లేనట్టున్నారా? ఫ్రీగా ఉంటే కనుక సార్ షేర్ చేసుకుంటారా? సార్ ఎక్సలెంట్ సార్. ఆల్రెడీ క్రైటీరియా 3లో ఉన్నారు. సార్కి ఎవ్రీడే 315 రిలీజ్ అవుతున్నాయి. సూపర్ సార్. కంగ్రాచులేషన్స్ సార్ కేవీకే యాదవ్ సార్, కంగ్రాచులేషన్స్. వెల్కమ్ సార్. ఎన్ని లీడర్ ఏమైనా షేర్ చేసుకోవాలంటే వెల్కమ్.
సార్ రాజేష్ సార్ ఫ్రీ అయ్యారా? వెల్కమ్ సార్ రమేష్ సార్. 2 minutes కొద్దిగా కంటిన్యూ చేయండి సార్. నేను కొద్దిగా ఫ్రెష్ అయిపోతాను, డ్యూటీ టైం అయింది. వెల్కమ్ సార్ మాలతి రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 2 minutes థ్యాంక్ కంటిన్యూ యూ సార్. చేయండి ఇందాక సార్. కూడా పిలిచినట్టున్నారు. థ్యాంక్ యూ ఎస్ సార్, సార్. ఎస్ సార్. చేస్తాను సార్. ఓకే సార్. కొంచెం థ్యాంక్ యూ సార్. డిస్టర్బెన్స్ ఉంది అనేసి ఓపెన్ చేయలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అందరు కూడా చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. మన గరికపాటి శ్రీనివాసరావు సార్, ఎంఎస్ రావు సార్, ఇంకా మన చంద్రశేఖర్ సార్, అందరూ కూడా చాలా చక్కగా షేర్ చేసుకున్నారు సార్. సో మరి నిన్న ఈరోజు మనకు వచ్చినటువంటి అప్డేట్స్లలో ఏదైతే 25 PSC మెట మరి ఇతరాలు పెట్టేది మరి కొంచెం మనకు రేట్ కూడా మనకు చాలా తక్కువగా పడడం జరుగుతుంది. సో చాలా రోజులుగా ఇప్పటి వరకు 12-13 రోజులు అవుతున్నా ఇంకా మనకు రాలేదు. బట్ ఏదైతే ఛార్జెస్ అయితే తగ్గించడం జరిగింది. ఇంకా ఏదైతే మనకు టోకెన్ ఫార్మింగ్ యొక్క వ్యాలెట్ అనేది మన టోకెన్ ఫార్మింగ్ మరి ఇంతకుముందు ఎక్కువగా చేసుకున్న వాళ్ళకు కూడా మరి నిన్నటితో మనకు సిస్టమ్ ఒక 50,000 అనేసి మనకు ఇవ్వడం జరిగింది. సో అక్కడి వరకు అంతవరకు చేసుకునేటట్టుగానే ఇవ్వడం జరిగింది. సో అది ఇవ్వడం ద్వారా మనకు ఇంకా మల్టిపుల్ ఇంకా మనకు హోల్డర్స్ పెరిగే అవకాశం ఉంటుంది సార్. సో మరి మనం చూస్తున్నాం 1,00,000 మరి 1,00,000కు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా మనం మన యొక్క ఏపీ తెలంగాణలోని కావచ్చు, నార్త్ సైడ్ ఒక్కొక్క లీడర్స్ యొక్క వ్యాలెట్ కూడా చాలా ఎక్సలెంట్ గా హెవీ ఫార్మింగ్ అనేది జరిగి ఉంది. సో ఈ రోజు మనం చూసినట్టయితే మళ్ళీ రీటోకెన్ ఫార్మింగ్ వాళ్ళకి చేసుకునే అవకాశం లేదు. సో అందువల్ల మరొక వ్యాలెట్ అనేది కంపల్సరీగా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అందులో ఫార్మింగ్ పెరగడం ద్వారా మనకు హోల్డర్స్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది సార్. సో ఆ విధంగా మనకు సిస్టమ్ మంచి అప్డేట్స్ ఏదైతే సీడ్ ఫండింగ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. బట్ అవి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వర్క్ అనేది ఇంకా మొదలవ్వలేదు. టోకెన్ ఫార్మింగ్ లో కూడా మనకు ఆప్షన్స్ అనేది ఏదైతే చిన్నగా ఉన్నటువంటి ఏదైతే మనకు ఇంతకుముందు ఉన్నట్టుగా నోట్స్ కాకుండా మరి నిన్న మనకు నోట్స్ అనేది రావడం జరిగింది. ఏదైతే 5,000 అనేది ఏదైతే 50,000 మనకు వ్యాలెట్ యొక్క ఫార్మింగ్ అనేది కూడా మనకు రావడం జరిగింది సార్. సో ఇంకా మనకు ఏదైతే సీడ్ వాల్యూ ఉందో ఆ రెడీమ్ రావాల్సింది ఉంది. ఇంకా మనకు సీడ్ ఫండింగ్ లో ఏదైతే టోకెన్ స్టేకింగ్ ద్వారా ఏదైతే మనం USDT ద్వారా చేసుకున్న వాటి నుంచి రెడీమ్ మరి ఇప్పటి వరకు వచ్చినటువంటి రివార్డ్ ని మరి సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం రావాల్సింది ఉంది. సో ఇంకా మనం త్వరలోనే ఆ మంచి అప్డేట్స్ కూడా మనం చూస్తాం సార్. సో థ్యాంక్ యూ సార్. ఎనీ డౌట్స్ ఏదైనా మరి నిన్న ఇవాళ మరి వచ్చినటువంటి మరి గ్రూప్లలో మరి వస్తున్నటువంటి గురించి కానీ మీకు వ్యాలెట్స్ లో మీ యొక్క యాక్టివిటీస్ గురించి కానీ ఏదైనా మరి తెలుసుకోవాలంటే ముందుకు రావచ్చు సార్. వెల్కమ్ సార్. రమేష్ సార్. సార్ చంద్రశేఖర్ సార్. రమేష్ సార్, ఇంతకు ముందు మనకు యూజర్ వ్యాలెట్ లో కొంతమందికి యూఎస్డిటీలు ఉండేటివి. అప్పుడు మనము ముందే చెప్పాము, సిస్టమ్ కూడా అనౌన్స్మెంట్ చేసింది, ఎవరైనా చేసేసుకుంటే టోకెన్ ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ చేసేసుకోండి, తర్వాత సిస్టమ్ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అవును సార్. అట్లా కొంతమందికి మిస్ అయ్యాయి సార్. అది కొంతమందికి వాళ్ళు చేసుకోకుండా నెగ్లెక్ట్ గా ఉండడం వల్ల అది యూజర్ వ్యాలెట్ తీసేయడం జరిగింది కంప్లీట్ గా. యూజర్ వ్యాలెట్ పూర్తిగా తీసేయడం జరిగింది కదా సార్. అవును సార్, అవును. రాలేదు మనకు. దానికి ఎటువంటి సొల్యూషన్ సార్ అదే మనకు ఫైనల్ రిమైండర్ గా కూడా ఇవ్వడం జరిగింది సార్. కనీసం మీకు 10 ఉన్నా మరి 10 కంటే తక్కువగా ఉన్నా అది యాడ్ చేసుకొని మీరు చేసుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 1 వీక్ గా నోటీస్ అనేది మనకు
ఏదైతే యూజర్ వ్యాలెట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ మరి మీరు సీడ్ ఫండింగ్ చేసేయండి అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే థర్డ్ పాయింట్ మాత్రం మనకు ఆటోమేటిక్ మీరు చేయని ఎడలా అన్నట్టుగా ఆటోమేటిక్ గా మీకు సీడ్ ఫండింగ్ చేసేయడం జరుగుతుంది అనేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కొంతమంది లీడర్స్ మరి తెలిసి కూడా మరి తక్కువగా ఉన్నాయి కదా అనేసి చేయలేకపోయారు. కొంతమంది తెలియక కూడా మరి అందులోనే ఉండిపోవడం జరిగింది సార్. సో వారందరికీ కూడా మరి అప్డేట్ల రీత్యా మనకు ఇంకా రాలేదు. బట్ అప్డేట్ అయిన తర్వాత తప్పకుండా మనకు అందరికి వస్తాయి సార్ అవి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇలాగ నిన్న వచ్చిన అప్డేట్ సార్, 50,000 USDT టోకెన్ ఫార్మింగ్ సెషన్ లో ఒక లిమిట్ పెట్టడానికి కారణం ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ మన యొక్క హోల్డర్స్ పెరగడానికే సార్. ఓకే, హోల్డర్స్ పెరగడానికి మరి హోల్డర్స్ పెరగడం వల్ల వ్యాలెట్స్ అంటే ఏదైతే మరి క్రైటీరియా 2 అనుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ గా తీసుకున్నా కూడా హెవీ వ్యాలెట్స్ ఇంకొక ఐదుగురికి వస్తాయి కదా. సో ఆ విధంగా మనకు కమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటది. సో కమ్యూనిటీ ఎక్కువ పెరగడం ద్వారా ఏ బిజినెస్ అయినా కూడా కమ్యూనిటీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి కమ్యూనిటీ పెరగడానికి కోసమే 50,000 లిమిట్ పెట్టారు అనేసి అనుకుంటాను సార్ నేనైతే. ఓకే సార్. ఫ్యూచర్ లో పీవీసీ మెటా నేను ఇందాక చెప్పాను 10 lakhs 15 lakhs అవుతుందో మనం చెప్పలేము. 10 lakhs అని చెప్పాను నేను. 10 lakhs అవుతుందని నేను చెప్పాను. మీరు ఈ విషయాన్ని నమ్ముతున్నారా? ఎంతవరకు నమ్ముతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి అటెండ్ అయినటువంటి వాళ్ళ మైండ్ నిజంగా రిసీవ్ చేసుకుందా? 10 lakhs పీవీసీ మెటా అవుతుందని వాళ్ళు నమ్ముతున్నారా? మీరేమంటారు సార్? 100% అవుతుంది సార్. ఎందుకంటే ఏదైతే మన యొక్క పీవీసీ మెటా యొక్క మరి రాబోయే రోజుల్లో ఏవైతే టెక్నాలజీ ద్వారా మరి ఏ టెక్నాలజీ మరి యూజ్ చేశారో ఆ అన్ని టెక్నాలజీకి మన యొక్క పీవీసీ మెటా అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా అప్డేటెడ్ కమింగ్ సూన్ గా వచ్చేటటువంటి ఏదైతే ఇంటర్నెట్ తో సంబంధం ఉన్నటువంటి టెక్నాలజీ పైననే మన యొక్క పీవీసీ మెటా వర్క్ చేయబోతుంది. కాబట్టి మెయిన్ మన యొక్క మెటావర్స్ టెక్నాలజీకి మరి ఇప్పుడున్న మనం ఈ కాలంలోనే మనం చూస్తున్నాం సార్. మరి గతంలో ఒక స్మార్ట్ ఫోన్ లేనప్పుడు మనం ఒక నార్మల్ చిన్న ఫోన్లు అనేది వాడడం జరిగింది. బట్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లోనే చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైతే ఫేస్బుక్ కావచ్చు, ఇంకా వాట్సాప్ కావచ్చు, ఇంకా యూట్యూబ్ కావచ్చు, ఈ విధంగా మనం ఎంటర్టైన్మెంట్ కోసం చాలా టైం అనేది వెచ్చించుతున్నాం. సో రాబోయే రోజుల్లో మెటావర్స్ కి అంటే ఎంటర్టైన్మెంట్ అనేది కాదు, ఎంటర్టైన్మెంట్ మెయిన్ అవుతుంది. బట్ ఇంకా మనకు చాలా రకాలుగా అందులో పని కూడా మనకు జరుగుతుంది. కాబట్టి సో మన పీవీసీ మెటా మెకానిక్ డ్రైవర్ గా మన పీవీసీ మెటా పని చేయబోతుంది అనేసి మనకు వైట్ పేపర్ లో చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది సార్. సో తప్పకుండా మీరు అన్నదానికంటే ఎక్కువనే అవుతుంది కానీ తక్కువగా అయితే ఉండదు సార్ రాబోయే రోజులు అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పేల్వైన్ లో ఉన్నటువంటి డీపీస్ ని పీవీసీ మెటాలో క్రిప్టో కరెన్సీలోకి కొంతమంది చేయని వంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం సార్? సార్ దాని గురించి అంటే ఏదైతే వస్తుందో అనేసి మనం వెయిట్ చేసేదానికన్నా మనం ఏదైతే మన చేతిలో ఉన్నటువంటి ఆపర్చునిటీని వినియోగించుకోవడం ఉత్తమం సార్. ఏదైతే 10 years స్టార్ట్ చేసి మన యొక్క వ్యాలెట్ ని ఉన్నంతలోనే అంటే ఎక్కువగా అనేసి కాదు, అందరితో పోటీ పడడం కాదు, మనం ఉన్నంతలోనే చేసుకుంటూ మన పని అనేది మనం చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా మనం వినియోగించుకోవచ్చు సార్. బట్ దాని గురించి మాత్రం వెయిట్ చేస్తూ మనం కాలాన్ని వృధా చేసుకోవద్దు సార్. అంతే కదా సార్? ఓకే, ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్. దయచేసి ఈ ప్యానెల్లో ఎవరికైనా ఎటువంటి చిన్న సందేహం ఉన్నా కూడా మీరు అడగండి. డౌట్ మైండ్ లో పెట్టుకొని అలాగే స్తబ్దుగా ఉండొద్దు. ఓపెన్ గా మాట్లాడండి, విషయం తెలుసుకోండి. మీరు నాట తెలుసుకుంటే డౌట్ క్లియర్ అయితే మీరు చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా అడగచ్చు, ప్లీజ్. అవును సార్. వెల్కమ్ సార్, ఎనీ లీడర్స్ వెల్కమ్ సార్. జీడిఆర్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. మొన్న ఒక 250 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేశాను సార్. మళ్ళీ రిలీజ్ అయినాయి, మళ్ళీ 100 మళ్ళీ చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు అవుతుందా? అవుతుంది సార్. ఓకే సార్, షేర్ చేసి
చేస్తాను సార్. మరి చక్కని అవకాశాన్ని ఇచ్చారు, అందుకనే ఓకే సార్. వచ్చాను. ఓకే సార్, షేర్ అవుతుంది కదా? అవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మొట్టమొదటిగా టెలిగ్రామ్ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు జీడిఆర్, ఉమ్మడి ఆదిలాబాద్ బెల్లంపల్లి నుండి. మరి ఇప్పటి వరకు నేను టోకెన్ ఫార్మింగ్ చేస్తూ వచ్చాను. అలాగే సీడ్ ఫండింగ్ కూడా చేశాను. మరి నాకు ఈ సిస్టంలోకి తీసుకొచ్చింది గరికపాటి సీతారామయ్య సార్, అలాగే సీడ్ ఫండింగ్ నేర్పించిన సోమసుందర్ రెడ్డి సార్కి, ప్రతిరోజు పాఠాలు నేర్పుతున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి నేను ఇన్ని రోజులుగా సీడ్ ఫండింగ్ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ మేడం గారు ఒక మాట అన్నారు, రెండింటిని రెండు కన్నులుగా చూడాలని ఒక మాట అన్నారు మీటింగ్లో ఉదయపూట. మరి రిలీజ్ అయిన వాటిని మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను ఆలోచన వచ్చింది. మరి దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఒక 10,000 అనుకుందాం, ఇది 5,000తో సమానంగా అనుకుంటున్నాను. మరి సెల్ఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓన్లీ 100 చేస్తాను. మొన్న 250 చేశాను, ఈరోజు 100 చేస్తున్నాను. నాకు రిలీజ్ అయిన నాటినే చేస్తున్నాను, మళ్ళీ కొనుక్కొస్తలేను. దీంట్లోనే వచ్చిన దాన్నే నేను ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది మేడం గారి మాటలలో, సుజాత మేడం గారి మాటలలో. నేను చేసుకోగానే నన్ను చూస్తూ మరి నా టీం కూడా చేసుకుంటుంది, నేను చేయకుంటే బాగుండదు కదా అనే ఆలోచన వచ్చింది. మరి దానికి మీ అందరి ముందు చేయాలనే ఆలోచనతో వచ్చాను, అవకాశం ఇచ్చారు. వావ్, గ్రేట్ సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్, జీడిఆర్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఫార్మింగ్ స్టేటస్ చూసినట్లయితే మరి ఇప్పటి వరకు ఏం చేశాను ఒకసారి చూద్దాము. ఇప్పుడు చేసింది 4 ఏప్రిల్ 100, మొన్న అంతకుముందు 21 తారీఖు చేశాను. ఇప్పటి నుండి ఇక్కడ రిలీజ్ అయినవి చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మరి ఇక మళ్ళీ వీటిని మ్యాక్సిమం టోకెన్ ఫార్మింగ్ చేయడానికి ఆలోచించాను. ఇప్పటివరకు చేసింది రిడీమ్ అయింది 1746, ఇప్పుడు అలా రన్నింగ్లో ఉంది మాత్రం 1354. ప్రతి ఒక్కరు కూడా టోకెన్ ఫార్మింగ్ చేస్తూ అలాగే సీడ్ ఫండింగ్ చేస్తూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతూ, మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అలాగే మీ అందరికీ, నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ సార్. గ్రేట్ సార్, సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. చాలా ఎక్సలెంట్ గా ఎప్పుడు మీరు లైవ్ లోనే వస్తూ మీరు సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటారు సార్. సో మీ ద్వారా అందరూ తెలుసుకునేటట్టుగా, అందరు చేసుకునేటట్టుగా వస్తూ మీరు లైవ్ లోనే చేస్తుంటారు. గ్రేట్ సార్. సో వెల్కమ్ సార్. ఇంకా వెల్కమ్ సార్. సో ఇక్కడ మనకు పెద్దపాలెం శంకర్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెల్కమ్ సార్. సార్ వినపడుతుంది సార్? కొంచెం తక్కువగా వినపడుతుంది, సౌండ్ కొంచెం ఎక్కువగా. సార్ గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుంది సార్? ఇప్పుడు వినపడుతుంది సార్, చెప్పండి సార్. సార్ ఈ మధ్య నేను కొద్దిగా అటెండ్ కాలేదు సార్, కొద్దిగా అప్డేషన్ వచ్చింది సార్, నాకు కొద్దిగా అర్థం కాలేదు సార్, ఒకసారి చెప్తారా సార్? కొంచెం బిజీ సార్. ట్రస్ట్ వ్యాలెట్ లో ఈ మధ్య సీడ్ ఫండింగ్ లో చేసినవి నాకు కొంచెం కనపడట్లేదు సార్, ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఓకే, చేయండి. ఎక్కడ అర్థం కాలేదు ఆ పాయింట్ అడగండి సార్. ఏడిఎల్ సార్ కూడా వచ్చారు. దాదాపు సార్ రాజ్ సార్, గుడ్ మార్నింగ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, చెప్పండి. శంకర్ గారు మీకు ఏది అర్థం కాలేదో ఓపెన్ చేసి ఆ పాయింట్ అడగండి, చెప్తారు. అడిగిన తర్వాత ఏడిఎల్ సార్ వచ్చారు, ఏడిఎల్ సార్ కూడా మాట్లాడి చేస్తాను సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. షేర్ అవుతుంది సార్? అవుతుంది సార్.
ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి. ఇక్కడ సీడ్ ఫండింగ్ లో ముందు 220 దాకా ఉన్నాయి సార్, అవి కనపడట్లేదు సార్. ఓకే, ఓపెన్ చేయండి సార్. చేస్తున్నాను సార్. సార్ కనపడుతుంది సార్. ఓకే సార్. అదే సార్, ఇప్పుడు యాక్చువల్ గా నాది సీడ్ ఫండింగ్ లో 220 దాకా ఉన్నాయి సార్, అవి కనపడలేదు సార్. అది ఓకే, కింద లెఫ్ట్ సైడ్ లో స్టేకింగ్ స్టేటస్ అని ఉంది కదా, అది నొక్కండి సార్. సార్ 70 పీస్ మెటాలు మీరు మీ యొక్క 2 సార్లు మీరు ఫార్మింగ్ చేశారు సార్. సార్ ఓకేనా సార్. 70 పీస్ మెటాకు ఒక్క నిమిషం సార్. 70 పీస్ మెటాకు ఇప్పటి వరకు 16.61 రిలీజ్ అయింది సార్ స్టేకింగ్ రివార్డ్ గా. ఇంతకు ముందు ఎంత ఉండే సార్? సార్ దాదాపు 230 300 దాకా ఉన్నాయి సార్. అది 150% కూడా వచ్చింది, అది కనపడలేదు సార్. అది 150% వచ్చేసింది కదా సార్. అవును సార్, అది ఎక్కడికి వెళ్ళి ఉంటాయి సార్ మరి? అది ఆల్రెడీ అయిపోయింది కదా. 100 కి మనం ఎంతైతే పెట్టామో దానికి 50% రివార్డ్ తో కలిపి మనకి ఇచ్చేసింది ఇప్పటి వరకు. సార్ ఎగ్జాంపుల్ గా మనకు టోకెన్, అదే సార్, ఎగ్జాంపుల్ గా మనకు టోకెన్ ఫార్మింగ్ లో, యాక్టివ్ ఫార్మింగ్ లో 100 USDT తో మనం చేస్తే 200 USDT వచ్చినప్పుడు రివార్డెడ్ ఫార్మింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా సార్. అంటే ఆ రివార్డెడ్ ఫార్మింగ్ ద్వారా మనకు డైలీ రివార్డ్ అనేది రాదు, బట్ అక్కడ మనకు షో చేస్తుంది మనం ఎప్పుడెప్పుడు చేసుకున్నామని. బట్ సీడ్ ఫండింగ్ లో అలా లేదు. 150% అయిన తర్వాత, ఇప్పుడు ఈ రోజుకి దాదాపు 4-5 days అవుతుంది సార్. 4-5 రోజుల క్రితం నుంచి తీసేయడం జరిగింది సార్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ తీసేసింది సార్. ఏదైతే 150% కంప్లీటెడ్ అయిందో, మనకు ఏదైతే 100 పెట్టామో దానికి 150 అనేసి ఇచ్చేసింది సార్ మనకు. సో ఇచ్చేసినందున దాని యాక్టివ్ ఫార్మింగ్ లో కాదు కదా సార్ అదిగా. సో యాక్టివ్ స్టేకింగ్ లో కాదు కదా, కాబట్టి అది ఇన్యాక్టివ్ గా తీసేయడం జరిగింది సార్ ఇక్కడ. అదే సార్, ఇప్పుడు డిపిఎల్ ద్వారా చేసుకున్నవి అవి అయితే కనపడుతున్నాయి సార్. అవి వ్యాలెట్ స్టేకింగ్ లోనే ఉంటాయి. ఇవి వస్తుంది సార్. ఇది సో ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళినాయి సార్ ఇవి. సీడ్ ఫండింగ్ లేదు మాత్రం. సీడ్ ఫండింగ్ లో మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, ఇది 150% అయిపోతే అది అవి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూపించట్లేదు, ట్రాన్సాక్షన్ లో చూపించట్లేదు. చూపించదు, దాని వల్ల వచ్చేసింది కదా సార్ మనకి ఇప్పుడు. అదే సార్, 100 కు 150% వచ్చేసింది. అది వచ్చేసింది నాకు టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళిందనే సార్ అది మీరు చెప్తున్నది? లేదు సార్, ఎగ్జాంపుల్ గా అక్కడ రివార్డెడ్ మనకు ఆ విధంగా కనబడుతుంది, కానీ ఇక్కడ మనకు కనబడట్లేదు. అవును సార్. ఓకేనా సార్, కనబడదు కూడా. ఏదైతే 100కు 150%, అంటే రేపెల్లుండి అప్డేట్ లో ఏమైనా ఇవ్వచ్చు, బట్ దాని వల్ల మనకు రివార్డ్ అనేది రాదు. మీకు 70 పీస్ మెటాకే రివార్డ్ అనేది వస్తుంది సార్. ఏదైతే 200 ఉండేనో అవిటికి ఇప్పుడు రివార్డ్ రాదు కదా, ఆల్రెడీ ఇచ్చేసింది సిస్టమ్. 150% ఇచ్చేసింది. నా డౌట్, ఇచ్చినవి ఎక్కడికి వెళ్ళి ఉంటాయనే సార్. ఇచ్చిన ఆల్రెడీ వాడుకున్నారు కదా సార్. లేదు సార్, మనం డ్రా చేయలేదు సార్, అది విత్డ్రా చేయలే. విత్డ్రాల్ చేయలేదా? చేయలేదు సార్, అందుకని అవి ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? ఇన్ని రోజులుగా అంటే మీరు 1.5 year గా విత్డ్రాల్ చేయలేదు సార్? చేయలేదు సార్. మనము 5 పీస్ మెటల్ పంపించలేదా? లేదు సార్, లేదు సార్. అదే ట్రాన్సాక్షన్ లో కనపడుతున్నాయి సార్ మామూలుగా. 250-300 దాకా ఉన్నాయి సార్ నాకు, ఓన్లీ టోకెన్ స్టాకింగ్ లోనే. వాలెట్ స్టాకింగ్ కాకుండా టోకెన్ స్టాకింగ్ లోనే ఉన్నాయి సార్ సీడ్ ఫండింగ్ లో. అదే సార్, టోకెన్ స్టేకింగ్ లో యాక్టివ్ స్టేకింగ్ అంటే
మనం ఎప్పుడెప్పుడు ఎంతెంత చేసామనేది సార్ టోటల్. సార్ అది ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, 33 పీస్ మెటలు 11 జనవరి నాడు చేశారు మీరు. అంతకుముందు 36 పీస్ మెటలు 21 డిసెంబర్ నాడు చేశారు 2023. ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి సార్, స్టార్టింగ్ అప్పుడు సార్ ఆగస్టు 28లో స్టార్ట్ అయింది కదా సార్ 2020 జూలై 28. సార్ అప్పుడు దాదాపు వచ్చి నేను ఒక నెల ఒక 300 దాకా చేశాను సార్ నేను. అది 150% వచ్చేసింది. అది ఎక్కడికి వెళ్ళినాయి అనేది నా డౌట్ సార్. 450 అంటే 300కు 450 వస్తాయి కదా సార్. అవును సార్, అవును సార్. అప్పట్లో మనకు డైలీ ఏదైతే వచ్చిందో అవైలబుల్ లో ఉన్న వాటిని 5 రిడీమ్ చేసుకున్నాం కదా. చేసుకున్నాం సార్, మధ్య మధ్యలో చేసుకున్నాం. మరి వాడుకున్నాం కదా సార్ అవి. వాడుకున్నవి ఎక్కడికి వెళ్ళి ఉంటాయి సార్? అంటే మన పర్సనల్ గా అయితే వాడుకోలేదు. టోకెన్ ఫార్మింగ్ చేసుకుని ఉంటారు కదా. అది సార్, అది నా క్లారిటీ సార్. టోకెన్ ఫార్మింగ్ చేసుకుని ఉంటారు. ఒక్కొక్క పీస్ మెటల్ మనం బయటికి తీసుకున్నాం. 5 పీస్ మెటల్ బయటికి తీసుకున్నాం. 25 పీస్ మెటల్ కూడా టోకెన్ ఫార్మింగ్ ద్వారా మనం బయటికి తీసుకున్నాం. ఓకేనా సార్? సరేలే సార్, అర్థమైంది. టోకెన్ ఫార్మింగ్ వెళ్ళి ఉంటాయి. అవును, అంతేలేండి సార్, ఇదే నా డౌట్ సార్. ఓకే సార్, ఆల్రెడీ రివార్డెడ్ వచ్చింది మనకు కనబడదు ఇక. అదే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏడిఎల్ ప్రసాద్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. సార్ ఇది ఒక 4-5 days బ్యాక్ నేను 25 ఇది డ్విటర్ పెట్టాను సార్. బిఎన్బి కూడా కట్ అయిపోయింది. 24 hours అని చూపించింది. తర్వాత మళ్ళీ టైమర్ చూస్తే 72 hours చూపించింది. సర్లే వస్తాయి కదా అని చూస్తే ఇప్పుడు ఏకంగా మళ్ళీ రావలేదు. ప్లస్ మళ్ళీ బిఎన్బిలు కట్ అయిపోయి ఉన్నాయి సార్. మరొకసారి ప్రయత్నం చేశారా? మళ్ళా చేయలేదు సార్ నేను ఇంకా. ఓకే, రాలేదు సార్. దాదాపు 13 రోజులు అవుతుంది, ఇంకా రాలేదు సార్, ఎవరికి రాలేదు. అంటే ఇప్పుడు మళ్ళా మనకి 25 అన్నది బయటికి వస్తాయండి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోయి అంటారా? వస్తాయి సార్. అక్కడ మనకు ఏదైతే 0x420 అడ్రస్ ఉంటుందో సిస్టమ్ యొక్క అడ్రస్, అందులోకి పీస్ మెటల్ వస్తే మనందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్. మనం ఎవరెవరైతే మనం 25 పీస్ మెట పెట్టుకుని ఉన్నామో, కొట్టేసి ఉన్నామో, మనందరికి వస్తాయి. అయితే మళ్ళీ ఇప్పుడు చేసుకోవచ్చు అండి? అవి వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. ఓకే. అంటే ఆ వ్యాలెట్ ఇంతకు ముందు మీరు చేసుకున్నారు కదా 25 పీస్ మెట, బయట మన కనెక్టెడ్ వ్యాలెట్ కి వచ్చిన తర్వాత టైమర్ పడుతుంది. 72 hours తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు మనం. 72 hours చూపించింది నిన్న, మళ్ళీ ఇవాళ చూడలేదు ఇంకా నేను. ఇప్పుడు చూడండి, అంతే చూపెడుతుంది. ఓకేనా సార్? వస్తాయి సార్, నో ప్రాబ్లం సార్, వెయిట్ చేయండి, వస్తాయి, అందరికి వస్తాయి. అప్డేట్ జరుగుతున్నందున ఎవరికి రాలేదు సార్ ఇంకా. సార్ గేమింగ్ ఏదో చూపించారండి, వచ్చింది వాట్సాప్ లో. సార్ గేమింగ్ కమింగ్ సూన్ అని చెప్పేసి చూపించారు. ఏదైతే పెరల్వేన్ వెబ్సైట్ సార్, అది మన పెరల్వేన్ వెబ్సైట్ అనేది మనం సెర్చ్ చేయగానే ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, రాయ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటిదాకా చాలా బాగా మీరు అందరూ షేర్ చేసుకున్నారు, చాలా బాగా. శ్రీనివాస సార్ కావచ్చు, లేకపోతే మన చంద్రశేఖర్ కావచ్చు, తర్వాత మన వెంకటేశ్వర సార్ కావచ్చు, తర్వాత ఇంకా చాలా మంది, ఇప్పుడు మరి మలద్ సారు, తర్వాత గరికపాటి సారు, సో చాలా మంది, జీడిఆర్ సారు, చాలా మంది. అంటే నేను వినలేకపోయాను, కాకపోతే ఎమర్జెన్సీ కాల్లో ఉండి, బట్ చూస్తున్నాను ఎవరు మాట్లాడుతున్నారు, లేకపోతే ఆగిపోయిందా, ఎవరు మాట్లాడకపోతే మైక్ ఓపెన్ చేద్దాం అన్నట్టుగా చూస్తూ ఉన్నాను. బట్ మీ మాటలు వినలేకపోయాను, కానీ నేను అక్కడ నాకు గ్రీన్ కలర్ వస్తుంది కదా మాట్లాడుతున్నప్పుడు, సో దాన్ని అది చూసుకుంటూ చేరాను. కొద్దిగా బిజీగా ఉన్నాను, ఇప్పటికి కూడా కాల్లో ఉన్నాను, ఇంకా వేరే కాల్లో. సో మరి పార్ట్నర్స్, మరి ఎందుకంటే టైం చాలా అయింది, సో ఏదైనా అప్డేట్ ఉంటే నేను రేపు ఇస్తాను మీకు. ఇప్పటిదాకా మీ అందరికీ మీటింగ్ అటెండ్ అయిన వారికి, మాట్లాడిన వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున
ధన్యవాదాలు చెప్తూ సో సెషన్ ఎండ్ అవుతుంది ఇక్కడనే. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మీటా. పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై జై పీయూష్ మేట. పీయూష్ మేట విల్ నెవర్. థ్యాంక్ యూ సార్. జై థ్యాంక్ యూ పీయూష్. జై పీయూష్ మేట. పీయూష్ మేట నెవర్. థ్యాంక్ జై పీయూష్ మేట. పీయూష్ మేట విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ.